అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతిలో 1,00,000 కోట్ల విలువైన పనులు చేపడతాము. మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాము అని మంత్రి నారాయణ గారు చెప్పారు. దీనిలో 42,000 కోట్ల విలువైన పనులకు ఆల్రెడీ టెండర్లు పిలిచేశాము. ఆ పనులు మొదలవుతాయి. సో 3 ఏళ్లలో ఈ 1,00,000 కోట్ల విలువైన పనులు కూడా పూర్తయిపోతాయి అని మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. అసలు ఈ 1,00,000 కోట్ల పనులు ఏమిటి, 1,00,000 కోట్ల పనులు ఏం చేస్తారు వీళ్ళు, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది చాలామందిలో డౌట్ ఉంది. ఫస్ట్ అందరికీ తెలిసిందేంటి, ఐకానిక్ టవర్ల నిర్మాణం. 4,689 కోట్లతో 5 ఐకానిక్ టవర్లు నిర్మిస్తున్నారు. అది ఐకానిక్ టవర్లు ఆల్రెడీ చూశారు కదా. సో అది ఫస్ట్ వర్క్. దానికి 4,689 కోట్లు టెండర్స్ పూర్తయ్యాయి. ఇక సెకండ్ అసెంబ్లీ ప్లస్ హైకోర్టు, ఈ 2 పనులకు సుమారుగా ఇది ఒక 800, 600 చిల్లర ఒక 1,520 కోట్ల వరకు దీనికి ఖర్చు అవుతుంది. శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ భవనాల నిర్మాణానికి 1,520 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. దీనికి కూడా టెండర్లు పిలిచేశారు, కన్ఫర్మ్ అయింది. ఇంకా ఏమేమి పనులు, మరి 1,00,000 కోట్లు అన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. దీనిలో రాజధానిలో ఎల్పిఎస్ జోన్లు అని ఉన్నాయన్నమాట. ఎల్పిఎస్ డెవలప్మెంట్ జోన్స్ అంటే ల్యాండ్ పూలింగ్ జరిగింది కదా, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు కదా, ఆ భూములు దాన్ని డెవలప్ చేస్తారు. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ఏదైతే భూములు తీసుకున్నారో వాటిని కంప్లీట్గా డెవలప్ చేస్తారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కరెంటు అంటే విద్యుత్ లైన్స్, అలాగే ఇంటర్నెట్, ప్లస్ ఇలా దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేసి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, మొత్తం ఇంటర్నెట్, మొత్తం అన్ని సదుపాయాలు కల్పించి దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఒక 25% ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇస్తారు. మిగిలింది ఆల్రెడీ కొన్ని పరిశ్రమలకు, కొన్ని సంస్థలకు, కొంతమంది రకరకాల సంస్థలు ఆల్రెడీ అడిగారు, వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు, వాళ్ళకు అమ్ముతారు. ఈ ల్యాండ్స్ని డెవలప్ చేసి రైతులకు 25% ఇచ్చాక మిగిలిన అమ్ముతారనమాట. అలా అమ్మగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అమరావతికి ఆదాయం వస్తుంది. సో ఇది ఈ పనులకి సుమారుగా అంటే రఫ్గా లెక్కేస్తున్నారు. రఫ్ లెక్క ఒక 35,000 కోట్ల వరకు ఖర్చు అవుద్ది ఈ మొత్తం డెవలప్ చేయడానికి. ఎల్పిఎస్ జోన్లు సుమారుగా ఎల్పిఎస్ జోన్ 1, జోన్ 2, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని 12 జోన్స్ వరకు ఉన్నాయి. వీటితో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తారు. దీనికే ఒక 30,000 నుంచి 35,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా. సో ఆ ఎల్పిఎస్ జోన్లకు సంబంధించి మీరు పక్కన మ్యాప్ కూడా చూడొచ్చు, ఎల్పిఎస్ జోన్లు ఎలా ఉన్నాయనేది. ఆ తర్వాత స్టార్టప్ ఏరియా ఉంది. అంటే స్టార్టప్స్ ఏమైనా వస్తే కనుక వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకోవడానికి. సో ఈ స్టార్టప్ ఏరియా అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టార్టప్ పెడతాం, ఒక కంపెనీ పెడతాం, లేదా ఒక మాకు ఇంత ల్యాండ్ కావాలి అని ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఈ స్టార్టప్ జోన్లో ల్యాండ్ ఇస్తారనమాట. సో ఇది మొత్తం మీద 217 చదరపు కిలోమీటర్లో ఇది ఉందన్నమాట. సో దీన్ని డెవలప్ చేస్తారు. దీన్ని డెవలప్ చేయడానికి సుమారుగా ఒక 1,500-2,000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత రోడ్స్ మొత్తం మీద 28 రోడ్లు ఉన్నాయి అమరావతిలో. అందులో విజయవాడ, గుంటూరు నుంచి కలిపేవి ఒక 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్లు కూడా 8 లైన్స్ రోడ్లు. ఇక మిగిలిన రోడ్లన్నీ కూడా 6 లైన్ రోడ్లు అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం మీద. సో మీరు రోడ్డు కనెక్టివిటీ కూడా పక్కన మ్యాప్లో చూడొచ్చు, ఏం రోడ్లు ఎక్కడెక్కడి నుంచి ఏం కనెక్ట్ అవుతుంది అనేది. సో ఈ రోడ్లు డెవలప్మెంట్కి ప్రాథమికంగా కొంత ఖర్చు పెడుతున్నారు. దీనికి కూడా ఎంత అనేది పూర్తిగా అంటే ఇవన్నీ కూడా పాత అంచనాలు, కొత్త అంచనాలు లెక్కేస్తున్నారు. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, దాని నిర్మాణాలు, వాటితో పాటు టైర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అలాగే గవర్నమెంట్ కాంప్లెక్స్ల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాంలే. దాంతోపాటు రోడ్స్ అండ్ యూటిలిటీ ఏరియా ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు అంటే అక్కడ భవనాలు, పరిపాలనా భవనాలు, శాశ్వత భవనాలు, వాటితో పాటు రోడ్లు, వాటితో పాటు ల్యాండ్ డెవలప్మెంట్, దాంతోపాటు ఈ ఎయిర్పోర్ట్ ఒకటి అన్నారు కదా, 4,000 కోట్లు ఎంతో ఖర్చు అని. ప్రాథమికంగా ఫస్ట్ ఫేజ్లో 4,000 కోట్లు అంటున్నారు కదా ఎయిర్పోర్టు. దాంతోపాటు ఒక రైల్వే స్టేషన్ 1,500 కోట్లు ఖర్చు అంటున్నారు రైల్వే స్టేషన్. ఇట్లా ఈ ఓవరాల్గా 1,00,000 కోట్ల వరకు ఒక ప్రాథమిక అంచనా. ఇది 1,00,000 కోట్ల లేదంటే యాక్చువల్లీ 2014-15 అప్పుడు గవర్నమెంట్ ఉంది కదా. సో ఆ టైంలో వేసిన అంచనాలు ఏంటంటే రాజధాని మొత్తం వర్క్స్కి
సుమారుగా 1,09,025 కోట్లు ఖర్చు అవుతుందని అప్పుడు లెక్కేశారు 2014-15లో. వీటిలో ఇప్పుడు ఒక 60% పనుల్ని ఈ 3 ఏళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. అప్పుడు 1,09,000 కోట్లు ఖర్చు అవుద్ది అనుకున్నది ఇప్పుడు మొత్తం లెక్కేస్తే 1,75,000 1,80,000 కోట్లు ఖర్చు అవుద్ది. వీటిలో ఒక 60% వర్క్స్ ఇప్పుడు పూర్తి చేయాలి ఒక 3 సంవత్సరాల్లో 2028 కల్లా. దానికి 1,00,000 కోట్లు రెడీ చేసుకున్నారు. టిట్కో నుంచి, హడ్కో నుంచి, ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, కేంద్రం నుంచి ఇలా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇచ్చిన డబ్బులు, అలాగే పీపీపీలో వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తే, ఏదైనా సంస్థకు ల్యాండ్స్ ఇస్తే వాళ్ళు కట్టడం కానీ, ఇలా మొత్తం మీద 1,00,000 కోట్ల బడ్జెట్ లెక్కేసుకొని దానికి తగ్గట్టు కొంత డబ్బులు రెడీ చేసుకొని టెండర్స్ పిలిచి 2027 డిసెంబర్ లేదా 2028 కల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో ఇది అమరావతికి సంబంధించిన అప్డేట్. మనం ఏం చేస్తామంటే మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేస్తారు. నేను ఫిబ్రవరి నెలలో ఒక వీడియో చేశాను. అమరావతి మీద నేను ప్రతి నెల వీడియోస్ చేస్తానని జనవరిలో చెప్పాను. దానికి తగ్గట్టు ఫిబ్రవరిలో మేము వెళ్ళి చేసాం అమరావతికి సంబంధించి అప్డేట్స్. ఆ తర్వాత నేను ఎందుకు ఆపేశానంటే వర్క్స్ జరగట్లా. వాళ్ళు ఇంకా టెండర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, వర్క్స్ జరిగినప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం. సో అందుకే మే నెలలో వర్క్స్ స్టార్ట్ అయిన తర్వాత మే 5వ తేదీ నుంచి, మే 5వ తేదీని కానీ 7వ తేదీని కానీ నేను వెళ్ళి ఒక వీడియో చేస్తాను అమరావతి లైవ్ స్టేటస్ ఎలా ఉంది అనేది. అక్కడ నుంచి ప్రతి నెల చేద్దాం. ఎందుకంటే వన్స్ టెండర్స్ పిలిచిన తర్వాత, వన్స్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకు ప్రతి నెల ప్రోగ్రెస్ అవసరం, ప్రతి నెల ప్రోగ్రెస్ ఇంపార్టెంట్. అవన్నీ మనం అప్పటి నుంచి చూద్దాం. సో నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఫస్ట్ వీక్లో అమరావతి డెవలప్మెంట్ మీద మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ.